నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున హైదరాబాదులోని సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. అంటే సాధారణంగా ఏంటంటే ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ తెలుపు రాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో నీతులు చెబుదామనో, లేదా ఆయనకి ఏదో పాఠాలు చెబుదామనో, లేదా ఆయన శ్రేణులకి ఏదో హితబోధ చేద్దామన్న నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకంటే అది ఎలుక తోలే, మనం ఎంత ఉతికినా దాన్ని తెలుపుగా మార్చలేమని అంటారు పెద్దలు. ఈ రోజున ఆయన కోర్టుకి ఎందుకు వెళ్ళారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇటీవల ఆయన లండన్ వెళ్తూ కోర్టు వారికి, అయ్యా నేను నా పిల్లలను చూసుకోవటానికి నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, భార్యా సమేతంగా లండన్ వెళ్ళాలి, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగిండు ఆయన న్యాయస్థానాన్ని. అప్పుడు న్యాయస్థానం చూసి ఆ మాట విని, సరేలేవయ్య జగను, వెళ్ళండి, మీ పిల్లల దగ్గరికి వెళ్ళి చూసుకొని రండి, కానీ మీరు రాగానే కోర్టుకు వచ్చి కనిపించండి అని అన్నాడు అని న్యాయస్థానం చెప్పింది. అసలు ఆయన కోర్టుకు కూడా అనుమతి ఎందుకు అడిగిండు? ఇతర దేశాలు పోవటానికి ఏ ప్రజాప్రతినిధి కానీ, ఏ మాజీ ముఖ్యమంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ న్యాయస్థానానికి వెళ్ళి అనుమతి తీసుకోరే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకున్నంటే, ఈయన మీద దాదాపు 12 సంవత్సరాల క్రితం మనీ లాండరింగ్ కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి, 12 ఏళ్ల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, 6 ఏళ్ల నుంచి ఆయన వాయిదాలకి వెళ్ళటం లేదు కాబట్టి, ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు న్యాయస్థానాల అనుమతితోనే వెళ్ళాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళిండు. ఇప్పుడు లండన్ నుంచి రాగానే ఆయన కోర్టుకి వెళ్ళాలి. అసలు న్యాయస్థానం పిలవకుండానే ఆయన కోర్టుకి వెళ్ళాలి. కానీ ఆయన కోర్టుకి వెళ్ళకుండా ఏం చెప్పిండంటే, నేను కోర్టుకు రాలేను, నన్ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి, మా లాయర్ని పంపిస్తా, లేకపోతే ఎవరో ఒక వాచ్మెన్ని పంపిస్తాను అని నేను కోర్టుకు చెప్పిండు. అప్పుడు సిబిఐ అడ్డు చెప్పింది, లేదు మీరు కేసులో ముద్దాయి, మీరు వెళ్ళేటప్పుడు వస్తామని చెప్పారు కోర్టుకి, ఇప్పుడు రామని చెప్తే అట్ట మీరు రావాల్సిందే అంది. దానికి న్యాయమూర్తి గారు రావయ్యా అని అన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పలానా 11:30 నుంచి 12:30 గంటల లోపు, అంటే ఒక గంట సేపు మధ్య నేను వస్తానని ఏం టైం ఇచ్చి, ఆ వస్తున్నప్పుడు మొత్తం పార్టీ శ్రేణులు మొత్తాన్ని కూడా పిలుపునిచ్చి, ప్లే కార్డులు పెట్టి, 29లో అధికారంలోకి వస్తే రప్ప అంటూ ఆ ప్లే కార్డులు కూడా కోర్టు దగ్గర పెట్టి, ఆ విడతల రజనీని, పేర్ని నానిని వగైరా వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని ఒక బల ప్రదర్శనగా వెళ్ళాడు. నిజంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి. న్యాయస్థానం అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని మాజీ ముఖ్యమంత్రితో పాటు ఏ మంత్రి అయినా, ఏ పౌరుడైనా గౌరవించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలను గౌరవించాడా, లేదా న్యాయస్థానాలను భయపెట్టే ప్రయత్నం చేశాడా? మళ్ళీ మీరు నన్ను వాయిదాకి పిలిస్తే ఇన్ని వేల మంది వస్తారు, ఇప్పుడు కోర్టు గేటు వరకు వచ్చాం, రేపొద్దున కోర్టులోకి వస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక ఇవ్వడం కాదా ఇది? ముఖ్యమంత్రిగా ఉండటానికి ఇలాంటి యొక్క వైపరీత్యం కలిగిన ఆలోచనలు కలిగిన వ్యక్తులు అర్హులా? గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానానికి ఎలా వెళ్ళాడు? విజయవాడలో తానే వెళ్ళాడు. తన అడ్వకేట్లు ఉన్నారు, 2-3 నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ శ్రేణులకు పిలిపివ్వాలి కదా. దాదాపు 1 కోటి మంది సభ్యత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రండి కోర్టుకి అని అంటే కోర్టు ప్రాంగణాలు ఎలా ఉండేవి? చంద్రబాబు నాయుడు గారు పని ఎందుకు చేయలా? నిలువు కాళ్ళ మీద, ఒంటి కాళ్ళ మీద ఆయనే కోర్టు ఎందుకు నిలబడ్డాడు? వ్యవస్థను గౌరవించాలి కాబట్టి, అది న్యాయస్థానం కాబట్టి, ఆ గౌరవం ఇవ్వాల్సిన ధర్మం అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయాలా? నా మిత్రుడు చెప్పినట్టుగా ఉదయం తాడేపల్లిలో టిఫిన్ చేశావు, మధ్యాహ్నం ఇంకో రాష్ట్రం హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ వెళ్ళి అమ్మ దగ్గరేమో భోజనం చేశావు,
సాయంత్రం కర్ణాటక భార్య దగ్గరికి వెళ్ళిపోయి డిన్నర్ చేస్తున్నావు. ఇదేనా? ఏమిటి బరి తెగింపు? దీన్ని ఎలా ఆలోచించాలి? ఎవరిని భయపెడుతున్నారు? దాదాపు 12 సంవత్సరాలు అయింది బెయిల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి. వాయిదాలకు వెళ్ళక 6 ఏళ్ళు అయ్యింది. 3600 సాక్షాత్తు 3600 వాయిదాలు ఎగ్గొట్టావు. ఇప్పుడు మళ్ళీ నేను వాయిదాలకు రాను అంటున్నావు. కడిగిన ముత్యమంటావు, చింతపండేసి నన్ను తోమినా కూడా నేను తెలిపే వస్తానంటావు, నా దగ్గర నలుపు లేదంటావు, నీ మీద ఉందేమో కేసులు, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నీ దగ్గర డబ్బు ఉందని, బలం ఉందని, కులం ఉందని. ఏంటి ఆహాకారాలు? ఏంటి అర్థార్థనాదాలు? వెళ్ళిన మంత్రులకైనా సిగ్గుండాలి కదా. పేర్ని నాని సిగ్గు పెట్టాలి కదా. నువ్వు మాజీ మంత్రివి కదా. విడతల రజని దేనికోసం వెళ్తున్నారు? ఐబొమ్మ రవికి కూడా మద్దతు వస్తుంది. నేరస్తులకు మద్దతు పలకడం ఏంటి? న్యాయస్థానాల ముందు బల ప్రదర్శన ఏంటి? ఎవరిని భయపెడతారు? గతంలో న్యాయమూర్తులకి తాటాకులు కట్టారు, కులం పేరు మీద నిందించారు. వాళ్ళు ఎన్నో ఆదేశాలు ఇచ్చిన పాటించిన పాపాన పోలా. ఎవరో పిచ్చి కుక్కల్ని, ఊర కుక్కల్ని హైదరాబాద్లో ఒకరిని, లండన్లో ఒకరిని పెట్టేసి ఇష్టానుసారంగా మొరిగిచ్చారు. ఎవడు పిచ్చివాడికి ఆనందం అంట, ఎవడ వెర్రి వాడికి ఆనందం అంట. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, జనం లేకపోతే నీకు ఆ ఆనందం ఉండదా? ఇది ఏమనుకుంటున్నారు? ఈ రోజున న్యాయస్థానాలు ఒక ధర్మం ప్రకారంగా ప్రవర్తిస్తున్నాయి కాబట్టి, అదే పాకిస్తానో ఏ బంగ్లాదేశో మరో దేశంలో న్యాయస్థానాలు అయితే ఇలా ఉండవు. న్యాయస్థానాల దగ్గరికి ఇలా వస్తే రప్పని ప్లే కార్డ్స్ పెట్టుకొని ఈ విధంగా ఎగిరితే చెట్లు కడతారు. కానీ భారతీయ న్యాయస్థానాలు కాబట్టి ఆ ఓర్పు మనుషులకు కూడా ఉన్నది. అంత ఓర్పు పడుతున్నాయి. అంటే ఈ దుర్మార్గాన్ని, అంటే ఈ పిచ్చి చేష్టని, పరాకాష్ఠకు చేరిన జగన్మోహన్ రెడ్డి గారి ఆనంద హేళని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్దామనో లేదా పేర్ని నాని గారికి చెప్దామనో మాలాంటి వాళ్ళు మాట్లాడట్లేదు. కానీ ఈ రాష్ట్రం ఇలాంటి పిచ్చోడి చేతిలో పెడితే అది రాయిగా మారుతుంది. ఆల్రెడీ 5 ఏళ్ళు రాయిగా మారింది. చాలామంది తలలు పగిలింది. మహిళల ఒలువలు ఒలిచేశారు. ఈ రాష్ట్రాన్ని దేశం ముందు నొకబాటు చేశారు. అసలు ఈ దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని లేకుండానే దిక్కులు దోచుకునే దౌర్భాగ్యాన్ని తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు న్యాయస్థానాలు భయపెడుతున్నారు. తప్పనిసరిగా దీనిని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయండి. రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు సత్వరం పరిష్కరించాలి, ఏడాదిలో వాటిని పరిపూర్తి చేయాలి. ఇది నేరపూరితమైన నేరాలు, వ్యవస్థలకు చాలా ప్రమాదకరం అనే ఆదేశాలు ఉన్నాయి. కానీ వాటిని పాటించుకోకుండా ఈ విధంగా బల ప్రదర్శన చేయటం అనేది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. ఈ రోజున రాజకీయాలను చూపించడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు, నేరారోపణ ఉన్న వ్యక్తి. నువ్వు న్యాయస్థానాలను గౌరవించాలి, న్యాయమూర్తులను గౌరవించాలి. అందరూ కోర్టుకు వెళ్ళినట్టే వెళ్ళాలి తప్ప నీ దగ్గర ఏదో డబ్బు దశకం ఉందని బల ప్రదర్శన చేసి న్యాయస్థానాలను భయపెట్టే ఈ కార్యక్రమాన్ని కూడా న్యాయస్థానాలు సుమోటుగా తీసుకోవాలి. దీనికి సంజాయిషి అడగాలి మాజీ ముఖ్యమంత్రిని. ఆ వచ్చిన మంత్రులకు కూడా, ఆ మాజీ మంత్రులు కూడా న్యాయస్థానాలు నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే పౌర సమాజం చూస్తుంది. న్యాయస్థానాలంటే ఒక గౌరవం ఉంది ఈ దేశంలో. సామాన్యుడి దగ్గర నుంచి పెద్దోడి వరకు న్యాయం అందరికీ సమానమైన ఒక మాట, దశాబ్దాలుగా ఉన్న ఒక రాజ్యాంగం ఇచ్చిన ఈ మాట పలుచబడకూడదు. ఎవరో కొంతమంది న్యాయస్థానం జేబులో ఖర్చులాగా వాడుకుంటేనో బల ప్రదర్శన చేస్తే న్యాయస్థానాలు కూడా చూస్తూ ఉండకూడదు. సిబిఐ కూడా నోటీస్ ఇవ్వాలి. ఈ బల ప్రదర్శనకి సిబిఐ నోటీసులు ఇవ్వాలి. పోలీసులు కూడా స్పందించాలి. తప్పనిసరిగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలని, ఈ బాహాబాహి ప్రదర్శనల్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎలా వ్యవహరించాలి, లేదా ఆయనకి ఒత్తాసు పలికే సామాజిక కార్యకర్తలు కానీ ఆ పైచపు రాయిళ్ళు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. చాలా ప్రమాదకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడుతున్నాడు. పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నాడు. మేము మళ్ళీ వచ్చామంటే చంపేస్తామని పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నాడు.
లోపలేస్తాం అధికారులు అంటున్నాడు, గుడ్డలెప్పదీస్తాం అంటున్నారు. ఇలాంటి యొక్క ప్రక్రియని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా, మీ అమరావతి ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర ప్రజలకి, నా బహుజన కులాలకి తెలియజేస్తున్నాను.